2023లో తెరకి దూరంగా ఉన్న టాలీవుడ్ బడా స్టార్స్ అందరూ ఇప్పుడు ఫుల్ గేర్ అవుతున్నారు. ఎట్లా అయినా సరే టార్గెట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లన్నీ వరదల లెక్కలు కురిపించడానికి పెద్ద పెద్ద హీరోలందరూ మేము సైతం అంటున్నారు. టు బి వెరీ ఆనెస్ట్, పాన్ ఇండియా మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. 2023 బాలీవుడ్ లీడింగ్ లో కనిపించింది. 2024లో మాత్రం టాలీవుడ్ లీడ్ చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయ్యే గుంటూరు కారం నుంచే తెలుగు హీరోల బాక్స్ ఆఫీస్ వేట మొదలు కానుంది. 2022లో సర్కారు వారిపాట రిలీజ్ అయిన తర్వాత మహేష్ లాస్ట్ ఇయర్ అంతా బిగ్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు. 2024 సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ఇండస్ట్రీలో ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సంక్రాంతికి మహేష్ బాబు వస్తుంటే సమ్మర్ సీజన్ లో ఇద్దరు పాన్ ఇండియా హీరోలు రంగంలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 5న ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే మే 9న ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం కల్కి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 15న పుష్పరాజ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 2021లో పుష్పలో కనిపించాడు ఐకాన్. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తరువాత పుష్పరాజ్ గా తిరిగి రానున్నాడు. ఇక వినాయక చవితి లేదా దసరా పండక్కి RRR హీరో రామ్ చరణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సినీ స్టార్స్ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేసేశారు. అయితే కొంతమంది హీరోస్ పోస్టర్స్ రిలీజ్ చేస్తే ఈ సినీ హీరో మాత్రం పోస్టర్ తో పాటు సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేసి అండ్ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ ని రీకన్ఫర్మ్ చేశారన్నమాట. న్యూ ఇయర్ కోసం ఎన్టీఆర్ ఇంతగా కాచుకొని కూర్చున్నాడా? 2024 ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా దేవర పోస్టర్ రిలీజ్ చేశాడు. ఒకవైపు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేస్తూనే మరోవైపు జనవరి 8న గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేశాడు. 2022లో RRR రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రం దేవర. RRR తో టైగర్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందివచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. అందుకే జూనియర్ కోసం పవర్ఫుల్ స్టోరీని రాసుకొచ్చాడు కొరటాల శివ. దేవర కథను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి భాగాన్ని ఏప్రిల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. దేవర ప్రొడ్యూసర్ డెవిల్ మూవీ హీరో కళ్యాణ్ రామ్ ఇటీవలే ఈ సినిమాకు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయిందని, ఎన్టీఆర్ ను అభిమానులు ఆశిస్తున్న అన్ని అంశాలు దేవరలో ఉంటాయని, అంతేకాకుండా జనవరి 8న రిలీజ్ అయ్యే గ్లిమ్స్ టెరిఫిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఎన్టీఆర్ అందించిన న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరిపోయింది. 2024 పెద్ద స్టార్స్, పాన్ ఇండియా స్టార్స్ కే కాదు యంగ్ హీరోస్ కి కూడా చాలా ప్రామిసింగ్ గా ఉండబోతుంది. ఆ మాటకొస్తే 2024లో బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేయడానికి, ఎన్నో ప్రామిసింగ్ ఫిల్మ్స్ చేయడానికి యంగ్ హీరోస్ సైతం డీజే టిల్లు దగ్గర నుంచి హనుమాన్ తో తేజ సజ్జా వరకు అందరూ సూపర్ డూపర్ రోల్స్ తో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ తో మన ముందుకు రాబోతున్నారు. సో 2024లో లోడ్ అవుతున్న మరికొద్ది లేటెస్ట్ మూవీస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 2024లో టాలీవుడ్ ఏ స్పీడ్ మెయింటైన్ చేయనుంది అనేది సంక్రాంతి నుంచే కనిపించనుంది. ఈసారి పొంగల్ కు 1 కాదు 2 కాదు ఏకంగా 5 చిత్రాలు పోటీ పడుతున్నాయి. అందరూ కూడా బ్లాక్ బస్టర్ కొడతామనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. విశ్వంభరతో చిరు, సైంధవ్తో వెంకీ, నాసామిరంగాతో నాగార్జున 2024లో బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నారు. ఇక మాస్ రాజా కూడా ఈగల్ తర్వాత జోరు తగ్గేదేలే అంటున్నాడు. ఆల్రెడీ హరీష్ శంకర్ మేకింగ్ లో మిస్టర్ బచ్చన్ అనే మూవీని స్టార్ట్ చేశాడు. 2022లో డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ అందుకుని అదే క్యారెక్టర్ ను రిపీట్ చేస్తూ టిల్లు స్క్వేర్ లో నటించాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ మూవీని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నాడు. ఆ తరువాత తెలుసు కదా అనే మరో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇక వేసవిలో డబుల్ స్మార్ట్ తో రామ్, అలాగే ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాని కూడా ఈసారి సరిపోదా శనివారం మూవీతో ఫుల్ యాక్షన్ డోస్ దట్టిస్తాను అంటున్నాడు. అడవి శేష్ గూఢచారిగా తిరిగి రానున్నాడు. వీలుంటే డకాయిట్ అనే మూవీని కూడా రిలీజ్ చేయనున్నాడు. సినిమా ఫ్యాన్స్ ఎంతటి వార్తనైనా తట్టుకోగలరు, కానీ తమ ఫేవరెట్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కుతోంది అంటే మాత్రం ఆహా అమ్మ బాబోయ్ అస్సలు తట్టుకోలేరు. అందులోనూ డ్రీమ్ గర్ల్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ పెళ్లి చేసుకుంటోంది అని అంటే అయ్య బాబోయ్ ఫ్యాన్స్ కి ఎంత కష్టంగా అనిపిస్తుందో కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అలాంటి ఒక రూమర్ గురించే నేను మీకు చెప్పబోతున్నాను.
అసలు ఆ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన తార ఇప్పుడు కామ్గా పెళ్లి చేసుకుంటోందట. మరి ఇంతకీ ఈ విషయానికి సంబంధించిన అప్డేట్ ఏంటో చూసేద్దాం. దానికంటే ముందు అసలు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. 2016-2017 టైంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రకుల్. కానీ తరువాతే వరుస ఫ్లాప్లొచ్చాయి. దాంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది రకుల్. అయితే రకుల్ ఎప్పటికైనా టాలీవుడ్ కు తిరిగొస్తుందని, గతంలో లాగే ఇప్పుడు కూడా మళ్లీ బిజీ అవుతుందని ఆమె చాలా ఆశలు పెట్టుకున్నారు. కోలీవుడ్ లో ఆల్రెడీ బిజీగా ఉంది రకుల్. సో అదే స్పీడ్ లో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తుందని అందరూ ఊహించారు. కానీ రకుల్ అటు నుంచి అటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటోందట. బాలీవుడ్ వర్గాలు రకుల్ పెళ్లికి రెడీ అవుతోందనే బాంబు పేల్చారు. మిగతా ఏ రూమర్స్ లో అయినా బీ-టౌన్ ను నమ్మలేం, కానీ మ్యారేజ్, లవ్ స్టోరీస్ విషయంలో బీ-టౌన్ చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. ఫిబ్రవరిలోనే రకుల్ పెళ్లిపేట లెక్కనుందని చెబుతోంది. లాక్డౌన్ లో చాలా మంది హీరోయిన్స్ ప్రేమలో పడ్డారు. అలా రకుల్ కూడా బాలీవుడ్ హీరో జాకీ భగ్నాని ప్రేమలో పడింది. అంతకు ముందు ఒకే ఏరియాలో ఉంటున్నప్పటికీ లాక్డౌన్ లో వీరిద్దరి మనసులు కలిశాయట. దాంతో గత 2 ఏళ్లుగా ప్రేమలో మునుగుతూ కనిపించారు. ఇప్పుడు ఫిబ్రవరిలో గోవాలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కు వీరిద్దరూ రెడీ అవుతున్నారట. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆల్రెడీ పెళ్లి పనులు ప్రారంభమయ్యాయట. ఫిబ్రవరిలో పెళ్లి తరువాత కూడా రకుల్ ఫిల్మ్ కెరీర్ ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రకుల్ చేతిలో అయలాన్, ఇండియన్ 2 మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఏదైనా సినిమాకి సంబంధించి పోస్టరో, ట్రైలరో, టీజరో రిలీజ్ అయితే ఇంకేముంది, నెటిజన్లు ఊరుకుంటారా? ఆ టీజరు, ఆ పోస్టర్ వెనకాలన్న స్టోరీకి సంబంధించి ఫుల్ వాళ్ళ సొంతంగా కథలల్లేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అలాగే దేవరా పోస్టర్ కి సంబంధించి హాట్ టాపిక్ గా మారిపోయింది సోషల్ మీడియా అంతటా కూడా. ఫ్యాన్స్ అసలు న్యూ ఇయర్ కి తారకు బోట్ మీద ఎందుకు వచ్చాడు అన్న పాయింట్ గురించి వాళ్ళ లెవెల్లో వాళ్ళు అల్లుతున్న స్టోరీలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అంతే. ఏ హీరోకైనా సెంటిమెంట్ ఉంటుంది. ఒకరు సంక్రాంతికి రావాలి అనేది సెంటిమెంట్, మరొకరిది ఫలానా సీజన్ లో వస్తేనే బెటర్ అనేది నమ్మకం. కానీ ఎన్టీఆర్ మాత్రం దేవర విషయంలో కావాలనే ఒక సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడట. అందుకు 2023 వరకు వెళ్లి రావాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి మంచి వసూళ్లను అందుకున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా సరిగ్గా దేవరలాగే ఉంటుంది. సో జూనియర్ కూడా ఇప్పుడు సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ బోటెక్కాడని చెప్పుకొస్తున్నారు. దేవర పోస్టర్ తో పాటు నాగ చైతన్య నటిస్తున్న కొత్త చిత్రం తండేల్ పోస్టర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకు కారణం జయ కూడా ఇలా బోట్ పైనే స్టిల్ ఇచ్చాడు. ముందుగా దేవర మూవీ రిలీజ్ ఉంది. ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే 2024లో బోట్ పై చాలా మంది హీరోలు కనిపించే అవకాశం ఉందని నెటిజన్స్ చెబుతున్నారు.